ప్రియులారా, మనందరికీ తెలుసు ప్రపంచంలో ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. అనుకున్న దానికంటే ఊహకు అందని విధంగా సాధించిన వాళ్ళు ప్రపంచంలో, డబ్బు విషయంలో విజయం సాధించిన వాళ్ళని చూసాం. ఎన్నో ఘనతలు సాధించిన వాళ్ళు చూసాం. ఎన్నో పదవులను అలంకరించిన వాళ్ళని చూసాం. కానీ వాస్తవం, ఒక చేదు నిజం ఏమిటంటే, ఇవన్నీ కూడాను అంటే మనిషి గడించిన ఖ్యాతైనా, అధిరోహించిన పదవులైనా, సాధించిన విజయాలు ఏవైనా వాటన్నిటినీ ఒక్కటి మాత్రం తుడిచేయగలదు, ఒక్కటి మాత్రం లయపరచగలదు. దానికి మాత్రమే ప్రపంచంలో మనిషి సాధించిన ఏ ఘనతనైనా, మనిషి సంపాదించుకున్న ఏ సంపాదనైనా, ఎంత గొప్ప స్థాయినైనా తుడిచిపెట్టే సమర్థత దానికి మాత్రమే ఉంది. దాని పేరే మరణం. ఎంతమంది జీవితాలను మనం చూసుంటాం. అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నటువంటి గ్రీకు చక్రవర్తి విజయాలకు శాశ్వతంగా బ్రేకులు వేసింది ఎవరో కాదు. అలెగ్జాండర్ విజయాలకు బ్రేక్ వేసింది మరణమే. ఎన్నో సంచలనాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమాన గణం మైకేల్ జాక్సన్ గారికి ఉన్నారు. ఆయన ప్రోగ్రామ్స్లో లైవ్లో చూసి ఇంతే చాలనుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తన్మయంతో హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఏం చేయాలో తెలియక, ఆ ఆనందం పట్టలేక. అటువంటి ఆయన ఖ్యాతిని కూడా మసకబార్చి కాలగర్భములో కలిపేసిన ఘనత ఒక్క మరణానిదే. ఇలా ఎన్నెన్నో పదవులు అధిరోహించిన వాళ్ళు, ఎందరినో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగినటువంటి వాళ్ళు, ఎన్నో విజయాలను అందుకున్నటువంటి వాళ్ళు, ఎందరినో గటగటలాడించినటువంటి వారు సైతం మరణం అనేటటువంటి ఒక్క దాని దెబ్బతో పూర్తిగా వారి యొక్క ఉనికే లేకుండా పోయిన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మనం చూడగలం. కానీ ఒక్క క్రీస్తునందున్నటువంటి విశ్వాసులకు, ఎంతోమంది ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించిన దేవుని పిల్లలను ఉద్దేశించి, అక్కడ ఏముందని వెళ్ళావురా అని అడుగుతూ ఉంటారు. బహుశా మిమ్మల్ని కూడా కొంతమంది అడిగి ఉండొచ్చు, మనకిక్కడ ఏం తక్కువ? దేవుళ్ళు తక్కువ? దేవతలు తక్కువ? విదేశీ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం అన్నటువంటి వాళ్ళకి, అలాగే మనం కూడా ఇప్పటిదాకా క్రీస్తులో ఉంటే, క్రీస్తు నందుంటే, క్రీస్తు రక్షణలో ఉంటే, క్రైస్తవులుగా ఉంటే, చర్చికి వెళుతుంటే, ప్రార్థనా పరులుగా ఉంటే, ప్రార్థించేవారిగా ఉంటే, ప్రార్థనా గుంపులో ఉంటే మనకి ఎంతటి గొప్ప దీవెన ఉందో, ఘనత ఇవ్వబడిందో, శ్రేష్టమైనటువంటి బలపరిచేటటువంటి ఆదరణకరమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడో నిజంగా ఆలోచన చేస్తే ఇందుకు మనం క్రీస్తులోనికి రావాలి కదా అని అనిపిస్తుంది. అందులో ఒక 4 బలమైన రమ్యమైనటువంటి దీవెనలు, మరణము సైతం లయపరచలేని క్రీస్తునందున్న వారికి 4 రమ్యమైన దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు క్రీస్తునందున్న వారికి మాత్రమే తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి చెందవు. అవేంటో ఒక్కొక్క దానిగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. నిజంగా ఇట్టి మాటలు, ఇట్టి పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. మనందరి ఆదరణ కొరకు, మనలందరినీ ధైర్యపరచుట కొరకు, సగర్వంగా ప్రభునందు అతిశయించుట కొరకు. అవేంటో ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మరణము ఆత్మ పైన శాశ్వతమైన నియంత్రణ చెయ్యలేదు.
ఈ భూమి మీద శరీరంలో ఉన్నంతకాలం కొన్ని నియంత్రణలు ఉంటాయి. ఆత్మ గొప్పదే, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ, ఈ దేహములోనికి పంపబడిన ఆత్మ. పేరు మనకు ఉన్నది ఆత్మకే. పార్నపల్లి విమలమ్మ అన్నది పేరు ఆమె దేహానికి కాదు, ఆత్మ అని దేవుళ్ళలో నుంచి వచ్చినటువంటి జీవవాయువుగా ఉన్నటువంటి ఆవిడకి ఉన్నటువంటి పేరు. అంత గొప్పదే అయినా అది దేహంలో ఉన్నంత వరకు కొన్ని నియంత్రణలో ఉంటుంది. అది అన్నీ చేయలేదు. మరణం ఎంతెంత మందినో నియంత్రణలో పెట్టేసింది. బైబిల్ చెప్తోంది ఏమంటే, మరణము తన వశమున ఉన్న వారిని తీసుకొచ్చి అప్పగించింది అని. మరణ వశం. ఇంకొక మాట చెప్పబడింది బైబిల్లో, మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు అని. కానీ అట్టి మరణము సైతం ఆత్మ పొందే, అంటే క్రీస్తునందున్నటువంటి వారు పొందేటటువంటి ఘనతని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదు, నియంత్రించలేదు, లయపరచలేదు. అందుకే బైబిల్లో కొన్ని మాటలు జాగ్రత్తగా గమనించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడిన ఒక చక్కటి మాటను గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అక్కడ చెప్పబడినటువంటి ఒక చక్కటి మాట, మీరు పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఎందుకనంటే మీరు మృతి పొందారు, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. జీవం అంటే ఆత్మకు సంబంధించింది. క్రీస్తునందున్న వారి ఆత్మకు దాచబడేది ఉంట తప్ప లయపరచబడేది ఉండదు. అది మరింత భద్రతలోనికి వెళ్ళిపోతుంది క్రీస్తునందుండి చనిపోతే. అందుకే క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు ధన్యులు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే ఆత్మ మీద నియంత్రణ అది చెయ్యలేదు. ఇక మరణించిన తర్వాత ఆత్మ మీద మరణము యొక్క నియంత్రణ ఉండదు. మరి ముఖ్యంగా ప్రభువులో ఉన్నటువంటి వారు ఉండి మృతులైనటువంటి వారికి మన జీవం క్రీస్తునందు దేవుడిలో దాచబడి ఉంటుంది తప్ప దానికి వచ్చే ముప్పంటూ ఏది ఉండదు. పౌలు గారు అంటారు ఒక అద్భుతమైనటువంటి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక విషయం చెప్తూ ఉంటున్నాడు ఆయన. చూద్దాం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తెలియదు అని చెబుతూ, ఇక్కడ నేను క్రీస్తుతో కూడా అనే మాట కనబడుతూ చూడండి 23వ వచనంలో, ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. నేను అంటే ఎవరక్కడ? పౌలు గారు. ఆత్మ చనిపోయిన తర్వాత, వెడలిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్దట? క్రీస్తు దగ్గరికి వెళ్ళనీయకుండా, క్రీస్తులో నెమ్మది పొందనీయకుండా ఆత్మను ఆపగలిగిన శక్తి మరణముకు సైతము లేదట. అందుకే అంటున్నాడు పౌలు గారు ఏమని, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. వెడలిపోతే క్రీస్తుతో ఉంటాను. లాజరు ధనవంతుడికి సంబంధించినటువంటి సందర్భం మనకు తెలుసు. అందులో లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడట. అంటే అబ్రహాము దగ్గరికి వెళ్ళి నెమ్మది పొందనీయకుండా లాజరు ఆత్మను ఆపగలిగిన శక్తి మరణానికి లేదా? లేదు గనకనే కదా ఈ మాట చెప్పబడింది. కనుక ఆత్మ మీద మరణానికి నియంత్రణ లేదు. క్రీస్తునందున్న వారి ఆత్మకు భద్రత ఉంది. చనిపోయిన తర్వాత నెమ్మది దేవుడు ప్రసాదిస్తాడు ఆత్మకి. ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకు మనిషికి ఏదైనా ప్రయాస అనేది కూడా గమనించండి. ఆత్మ వదిలిపోయింది అనుకోండి, ఆంటీ మనకు అందరికీ తెలుసు, చాలామందికి దగ్గరుండి చూసినటువంటి వాళ్ళు, 78 ఇయర్స్ 78 సంవత్సరాలు అధిక బలము దిశగా సాగింది. ఇంకొక 2 ఏళ్ళు బ్రతుకుని ఉంటే 80 ఇయర్స్ వచ్చేది. ఈ బ్రతుకున్నటువంటి పరిస్థితుల మధ్య మానవ జీవితం ఎట్లా ఉండడానికి అవకాశం ఉంటుందంటే ఆయాసము దుఃఖము అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో.
మనం అనుకుంటూ ఉంటాం ఇంకా బాగుంటుందేమో భవిష్యత్తులో ముందుకెళ్తూ ఉంటే, అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే మనకు ఒక ఆశాభావం ఏమోనంటే బాగుంటుందేమో, నెక్స్ట్ ఇయర్ బాగుంటుందేమో. కానీ వాస్తవం ఏంటంటే కాలం గడిచే కొద్దీ జీవితంలో ఆయాసం, దుఃఖాలు ఎక్కువైపోతూ ఉంటాయి. మాకంతా బాగానే ఉంది, ఫిట్గా ఉన్నామంటే మాకెవరికి ఆయాసాలు లేవు అనుకోకండి. ఆయాసం అనగానే రోగం తాలూకు ఆయాసం కాదు, భారాల తాలూకు ఆయాసం, బాధ్యతల తాలూకు ఆయాసాలు ఎక్కువ అవుతాయి. కాలం గడిచే కొద్దీ బాధ్యతలు పెరిగిపోతాయి మనిషికి. ఎన్నెన్నో సమస్యలు చుట్టుముట్టుతూ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేహంలో ఉన్నంత వరకే. ఆ తదుపరి మరణము సైతం ఆత్మ గమనాన్ని, ఆత్మ పొందేటటువంటి నెమ్మదిని ఏమీ చెయ్యలేదు. అది క్రీస్తునందున్న వారికి దేవుడిచ్చే మొట్టమొదటి దీవెన, ఒక అద్భుతమైన రమ్యమైన దీవెన. అందుకే దేవుడు ఏమంటాడంటే, నిరీక్షణ లేని అన్ని జనుల వలె మీరు దుఃఖముక్కులై ఉండకండి. ఎందుకు అని అంటే, క్రీస్తునందు ప్రయాసపడి ఈ భూమి మీద ఉన్నంతకాలం రకరకాలైనటువంటి పనులలో ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు, సేవా భారంలో ఉన్నటువంటి వారు, పరిచర్య భారంలో ఉన్నటువంటి వాళ్ళు, విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు, వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి బాధ్యతలన్నీ తీర్చుకుంటూ రకరకాలైనటువంటి ప్రయాసలు ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారు అని అంటే, వాళ్ళ ప్రయాసలు మాని నెమ్మదిగా ఉండే పరిస్థితికి వెళ్ళిపోయారు అన్నటువంటి పరిస్థితి మనకు ఉండాలి గనక, అది ఎరిగిన వాళ్ళం గనక ఏడవకండి, మీరు ఆదరించబడండి అని చెప్తాడు. ఇక రెండవ దీవెన గమనించగలిగితే, మరణం మన దేహం పొందే అక్షయతను, మన దేహం పొందేటటువంటి ఘనతను, మహిమను, అంటే మహిమ దేహంగా మారుతుందని దేవుడు చెప్పాడు చూసారా, దాన్ని పొందనీయకుండా కూడా ఆపలేదు. చాలామందికి రేపు ఉద్యోగం వస్తుందంటే ఆ ఉద్యోగం రానియకుండా ఆపేయగలిగింది మరణం. రేపు పెళ్ళి అవుతుందంటే పెళ్ళి జరగనీయకుండా ఆపేయగలిగింది. రేపు ఇంటి ప్రవేశం చేస్తాం, గృహప్రవేశం చేస్తాం అనుకుంటే దాన్ని జరగనీయకుండా చేయగలిగింది. రేపు విహారయాత్రకి వెళ్తామంటే దాన్ని జరగనీయకుండా చేయగలిగింది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే దాన్ని జరగనీయకుండా చేయగలిగింది. ఇదే పరిపాలన కొనసాగితే బాగుంటుంది అనుకుంటే రేపటికి లేకుండా చేసింది ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ. కానీ మరణము ఆటలు క్రీస్తునందున్న వారి మీద అస్సలు సాగవు, జరగవు. ఎందుకంటే దేహం ఏమైపోతుందని రాయబడింది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 50వ వచనం నుండి 55వ వచనం వరకు రాయబడినటువంటి మాటలు చూస్తే, క్రీస్తునందున్న వారి దేహమట క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుందట. దేహం దేహాన్ని చూసినప్పుడు, మరణించిన వారి దేహాన్ని చూసినప్పుడు మనం చూడగలిగితే రోజు రోజుకి ఎలా అయిపోతుంది చెప్పండి. చనిపోయిన తర్వాత అది పూర్తిగా మసకపడుతుంది, దానిలో వన్నె తగ్గిపోతుంది, పూర్తిగా అసలు కనుమరుగైపోయి భూమిలో మట్టి కలిసిపోతుంది. అటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు, బైబిల్ దేవుడు, జీవము కలిగిన దేవుడు ఎంత గొప్పవాడని రాయబడింది అని అంటే, లేని వాటినే ఉన్నట్టుగా తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు ఈ ప్రపంచం లేదు, ఈ ఆకాశం లేదు, ఈ భూమి లేదు, సమస్త ప్రకృతి లేదు. ఆ లేని దానిని కలుగునుగా కానీ తీసుకుని వచ్చినటువంటి ఘనుడు. ఈ ఉన్నదాన్ని తీసుకెళ్ళి భూమిలో పెడితే మళ్ళీ దాన్ని తీసుకురాలని అనుకోవడం వివేకం. దానిని అలా మహిమ రాకుండా దేహానికి క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడనీయకుండా, ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేపబడకుండా, శరీర సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైన దానిగా లేపబడకుండా మరణము ఆపలేదు. కానీ క్రీస్తునందు లేనటువంటి వారికి మాత్రం అది జరగదు, అక్కడ మరణం ఏలుతుంది. మళ్ళీ చెప్తున్నా, క్రీస్తునందున్న వారికి మాత్రమే ఇది. ఈ బెనిఫిట్ ఎవరికనంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికి, రేషన్ కార్డు ఎవరికి, అలాగే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ల్యాండ్స్, కొన్ని సెంట్ల స్థలం ఇస్తారు కదా, ఇళ్ల స్థలాలు ఎవరికి అంటే ఒక అర్హత చెప్తుంది, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అని. అలాగే ఒక అర్హత చెప్తున్నాడు, క్రీస్తునందు ఉంటే మాకేంటి అని మనం ప్రశ్నించుకోగలిగితే, మీకేం లాభం ఉందిరా అక్కడికి వెళ్ళారని ఎవడైనా ప్రశ్నించగలిగితే మనకు రావలసిన సమాధానం గుర్తుపెట్టుకోండి, మరణించిన తర్వాత ఆత్మ పొందే మహిమను ఆపలేదు అది. అలాగే
దేహానికి పట్టబోయే మహర్దశ ఉంది. ఇప్పుడేముంది? ఈ శరీరాన్ని బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడిందని అంటే దీన శరీరం అని చెప్పబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాటను చూడండి. చివరి వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి. యేసు ప్రభుల వారికి ఉన్న ఘనత ఏంటంటే ఆయన దేన్నైనా లోపరుచుకోగలడు. అందుకే ఆయనకు బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టబడుతుందని చెప్పబడింది. ఈ ప్రపంచంలో ఎంతటి ఘనుడికైనా, ఎంత గొప్పవాడని పిలువబడినటువంటి వాడికైనా, మహిమ కలిగిన దేవుడని చెప్పబడిన వాళ్ళకైనా సమస్తమును లోపరుచుకోలేకపోవచ్చేమో. కానీ క్రీస్తు లోపరుచుకోకుండా వదిలిపెట్టిన ఘనత, ఖ్యాతి ఏదైనా ప్రపంచంలో చెప్పండి ఒకటి. అందుకే సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. అలా మారుస్తూ ఉంటే మార్చే ఆయన్ను ఆపలేదు మరణం. మార్చబడుతున్న మన దేహాన్ని ఆపలేదు మరణం. అది ఈ దేహానికి, మన దేహానికి పట్టే మహర్దశ. ఇప్పటిదాకా మనం దేహాన్ని చాలా ప్రేమించాం, కానీ సరైన విధంగా ప్రేమించలేదు. ఎంతగా ప్రేమించగలిగాము అని అంటే, ప్రేమించగలగాలి అంటే ప్రభు రెండో రాకల్లో వచ్చినప్పుడు మనల్ని ఘనమైనటువంటి వాళ్ళగా లేపగలగాలి, అక్షయమైనటువంటి దేహంగా మార్చగలగాలి. ఈ దేన శరీరాన్ని మహిమ కలిగిన దేహముగా మార్చి మహిమలోకాలకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లే విధంగా ఈరోజు ఈ దేహముతో దేవుని పనిని ముగించాలి, జరిగించాలి. గమనించండి. కనుక ప్రియులరా, మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి రెండవ దీవెన క్రీస్తునందున్న వారికి మాత్రమే ఆలోచించగలిగితే అదే దేహం పొందే మహిమను ఆపకుండా మరణం ఆపలేదు. దేహాన్ని చూసినప్పుడు ఇదిగో రోగం వచ్చి ఏం చేసింది అని అంటే లోపల ఉన్నటువంటి అవయవాలన్నిటి డ్యామేజ్ చేసి తినగలిగింది. ఇప్పుడు క్రమక్రమంగా సమాధిలో ఏమైపోతూ ఉంటుంది, దేహం కనుమరుగైపోవచ్చు. కానీ దేవుడు ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు, క్రీస్తు రెండవ రాకడలో తప్పక అది లేపబడుతుంది. క్రీస్తునందున్న వారు మొదట వారి వరసలోనే లేపబడతారని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి దాన్ని ఆపలేదు. ఆ రాబోయేటటువంటి మహిమను శరీరానికి రాకుండా మరణం ఆపలేదు. ఇది రెండవ దీవెన. ఇక మూడవ దీవెన గురించి ఆలోచించగలిగితే, ఈ ప్రపంచంలో అవునన్నా కాదన్నా అందరం ఒప్పుకోవాల్సిన సంగతి ఏంటంటే, ప్రతి మనిషి తనకు ఘనత అనేది ఒకటి రావాలి, ఓ పేరు రావాలి అని తపన పడుతూ ఉంటారు. నేను అడుగుతున్నాను, ఫ్రాంక్గా గుండె మీద చేసుకొని చెప్పండి, మాకు అట్లాంటి పేరు కానీ అట్లాంటి ఘనత కానీ మాకు అక్కరే లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారంటే వాళ్ళు అసలు మనుషులు కాదు. వాళ్ళు అసలు మనుషులే కాదు. ఎందుకంటే ఒక తపన. ఇప్పుడు ఒకరింటికి వెళ్తాం, రండి అని మనల్ని పలకరించాలని అనుకుంటాం లేదా? కూర్చోండి అని అలాగే అనాలని అనుకుంటాం లేదా? మనకేమన్నా ఇవ్వాలని అనుకుంటాం లేదా? అదే పేరంటే. నువ్వెవరు అని పేరు లేకుండా, ఊరు లేకుండా, కోన్ కిస్క అన్నట్టు ఉంటేనే మనల్ని ఎవడు పట్టించుకోడు. అంతే కదా? మనం ఒకరు పట్టించుకోవాలి, మనకు విలువ ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఉంది. చూసారా? అదే ఘనత, అదే పేరు రావటం అంటే. పేరు మనిషి కోరుకోవటం తప్పు కాదు, కానీ ఆ పేరు చిరస్థాయిగా, శాశ్వత కాలం ఏ మాత్రం ఉన్న ఘనతని, ఆ పేరుని ఏ మాత్రం తగ్గించకుండా ఉండగలగాలంటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందున్న వారికి మాత్రమే అది సాధ్యమేది. ఆయన యందు లేకుండా ఉండగలిగితే ఏమైపోతుందో తెలుసా? ఎంతటి వాడి ఘనత అయినా. ఒక్కసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 16వ వచనం నుండి చూద్దాం. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 49వ కీర్తనలో 16వ వచనం నుండి చూడగలిగితే, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడద్దు. ఇది భయం వస్తుందా మనకు? ఒకటి పెరిగిపోతూ ఉంటే, ఒకటి ఎదిరిగిపోతూ ఉంటే ఇక్కడ భయం, గుబులు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది.
ఒకరింట్లో పెళ్లి జరుగుతున్నాయి, వరుసగా ఒకరి తర్వాత ఒకరు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి ఒక్కరికి కూడా పెళ్లి కాలేదు, ఏమవుద్ది? భయం. ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంట్లో ఉన్నటువంటి పక్కింట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, మనకు ఒక్కరికి కూడా రాలే, భయం. ఇల్లు కట్టేస్తే భయం, ఇల్లు లేని వాళ్ళకి. ఒకటి పెరిగిపోతే భయం, ఒకటి డబ్బు కలిసి వస్తే భయం, మనకు రావటం లేదేనండి. ఎస్, అలా భయపడద్దు అన్నాడు. ఎందుకట? కింది చూద్దాం. వాడు చడిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు, ఎందుకంటే వాడు ప్రభువునందు లేడు. అందుకే మీరు గమనించండి, ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ప్రభువునందు లేనటువంటి వాళ్ళు, ఘనులుగా కీర్తించబడినటువంటి వాళ్ళు, మహనీయులుగా పిలువబడినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన ఘనత ఎంత గొప్పదంటే వాళ్ళు కరెన్సీ నోట్ల మీద కూడా కనబడతారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఘనత ఉందంటే, ఎగ్జాంపుల్ ఎందుకు, మనం గాంధీ తాతయ్యనే చూద్దాం. ఆయన ఘనత బతికున్నప్పుడు బాగున్నదా, చనిపోయిన తర్వాత బాగుందా? మనం అనుకుంటూ ఉంటాం చనిపోయిన తర్వాత బాగుందని, పొరపాటు. ఆయనదే కాదు, ఈ ప్రపంచంలో క్రీస్తునందు లేనటువంటి వారు ఎవరి ఘనత అయినా మసకబారుతూనే ఉంటుంది, కాలగర్భంలో కలిసిపోతూనే ఉంటుంది. మీకు బాగా అర్థం కావడం మాట చెప్తాను. గాంధీ తాత అహింసను ఆయన కోరుకున్నాడట, మాంసం తినకూడదని కోరుకున్నాడట, మద్యం తాగకూడదని కోరుకున్నాడట. రైట్. ఆయన పుట్టినరోజు నాడు ఆయన్ని ఎంతమంది ఎత్తుకుంటారో తెలుసా? పుట్టాడు పెద్ద ఆయన, దేశానికి స్వాతంత్రం తెస్తే తెచ్చాడు, మందు తాగొద్దని మందు షాపులన్నీ ముయ్యిస్తాడా? మన నోళ్ళు కొట్టాడే. మాంసం తినొద్దని మాంసం షాపులన్నీ కట్టిచ్చేస్తాడు, కొట్లన్నీ అని. ముందు రోజైనా మందు తెచ్చుకొని జల్సా చేస్తారేమో తప్ప, మళ్ళీ చిత్రం చెప్పమంటారా? ఏ గాంధీ తాత వద్దన్నాడో ఆ గాంధీ తాత ఫోటో ఉన్న నోటిచ్చే మందు కొంటారు. ఆ గాంధీ తాత ఫోటో ఉన్నటువంటి కరెన్సీ నోటిచ్చే మాంసం కొంటారు. ఏమైపోతుంది ఘనత? వాని ఘనత వాని వెంట దిగదు. దేవుడు చెబితే అది శాసనమే. ప్రపంచంలో మీరు ఎంత గొప్పలైనా చూడండి, వాళ్ళ ఘనత ఎంతవరకు అంటే మరణం వరకే. మరణించిన తర్వాత మసకబారిపోతూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభువునందున్నటువంటి వాళ్ళకి దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటేనండి, ప్రకటన గ్రంథం చూద్దాం, 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. క్రీస్తునందున్న వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన రమ్యమైనటువంటి దీవెన అక్కడ రాయబడింది. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం చూద్దాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే. ఎందుకు ధన్యులు అనంటే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వాళ్ళు వెంట వెళ్తాయి. వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు, వాళ్ళు చూపినటువంటి తెగువ, ప్రభు కొరకు చేసిన ఆదర్శాలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ తెగింపు, వాళ్ళ సమర్పణ ఎక్కడికి పోదట, వాళ్ళు తీసుకెళ్ళిపోతారట. పోతూ పోతూ ఏం పట్టుకెళ్తారా అంటది ప్రపంచం. గుర్తుపెట్టుకోండి, ప్రభువునందున్న వాళ్ళు ఏం పట్టుకెళ్తారు తెలుసా? ఘనత పట్టుకెళ్తారు. అందుకే అబ్రహాము గారు ఎప్పుడో కాలం చేశాడు, కానీ దేవుడు కూడా మర్చిపోలే. గమనించండి, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని ఎన్నిసార్లు చెప్తాడు. ఈరోజు మనం అబ్రహాం గారి పేర్లు పెట్టుకోవట్లా, మన పిల్లలకి మనకు పెట్టుకొని మురిసిపోవట్లా. ఎన్ని చోట్ల ఎన్ని సంఘాల్లో నీతిమంతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ మీద పాటలు ఎన్ని రాస్తున్నారు. వాళ్ళని బట్టి, వాళ్ళ ఆదర్శాలను బట్టి ఎన్ని జీవితాలు సమాధాన పడుతున్నాయి, ఎన్ని జీవితాలు తెప్పరిల్లుతున్నాయి. గమనించగలిగితే వాళ్ళకెక్కడిది చావు? వాళ్ళ ఘనత తగ్గనే తగ్గదు. ఎందుకంటే వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. ఇంకా చెప్పాలంటే, క్రీస్తునందున్న వాళ్ళకి, ప్రభునందు నిలిచి దేవుడి కొరకు మహిమకరమైన కార్యాలు, లోక కళ్యాణం కొరకు, సంఘము క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఒక మనిషి చేసినటువంటి పనులు ఎలా ఉంటాయి తెలుసా? అలా ఆ పనులు చేసిన వ్యక్తులు ఎలా ఉంటారని రాయబడింది తెలుసా అండి బైబిల్లో? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఏమని రాయబడిందో. లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. వాడి ఘనత దిగిపోయేది పరిస్థితి ఉండదు. వాడి ఘనత వాడు కానీ వాడు చేసిన పనులు కానీ ఆమె చేసిన పనులు కానీ ఎప్పటికీ దేవుడు అట ఏమని రాయబడిందటండి బైబిల్లో, నా సంచారములు నీ పుస్తకం నీ కవిలలో కనబడతాయి, నా కన్నీళ్ళు నీ బొడ్డిలో ఉన్నాయని. ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా పోవని చెప్పి భరోసా ఇచ్చాడు జీవము కలిగిన దేవుడు. అంటే నేను చేసిన పని వృధా కాకూడదు, అది ఎందుకు కొరగాకుండా పోకూడదు, వ్యర్థమైపోకూడదు అని అనుకుంటే సూర్యుని క్రింద కాదు ఈ ప్రయాసలు పడాల్సింది, నీతి సూర్యుడైన క్రీస్తు కింద పడాలి ఈ ప్రయాసలు. సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏది లేదు, అంతా నిష్ప్రయోజనమైనది, అంతా వ్యర్థమైనది. అయితే నీతి సూర్యుడైన క్రీస్తు సేవలో, క్రీస్తు పరిచర్యలో, క్రీస్తు వారికి ఉండేటటువంటి ఘనత ఏంటంటే ఒక్కటి కూడా నష్టం ఉండదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తులనే ఉండండి అని చెప్తుంది బైబిల్. కాబట్టి ఆ ఘనతను కూడా మసకపార్చలేదు. దేవుని బిడ్డల ఘనత ఎప్పటెప్పటికీ అలా తేజరిల్లుతూనే ఉంటుంది. మోషే గారు చనిపోయారు. దేవుని ప్రజలు ఏమైనా డిగ్రేడ్ అయిపోయారా, తక్కువైపోయారా, బలహీనపడ్డారంటే ఆయన కంటే తెగువగలిగిన నాయకత్వ పటిమ కలిగినటువంటి మరొక వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు సమాజం కొరకు తీసుకొని వచ్చాడు. మోషే గారి సేవలు ఇప్పటికీ అజరామరంగా ఉన్నాయి, గొప్పగా కీర్తించబడుతూ ఉన్నాయి. ఆయన బోధలు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, దేవుడి కొరకు ఆయన నిలబడ్డటువంటి విషయాలు కానీ, పరిస్థితులు కానీ, ఆయన త్యాగము, ఆయన కుటుంబము, సమర్పణైన విషయాలు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నటువంటి మహనీయుడైన, ఇలా క్రీస్తునందున్నటువంటి దేవుని బిడ్డల ఘనత ఎప్పటికీ మసకపారదు. ఎప్పుడో ఆదాము హవ్వలకు పుట్టినటువంటి చాలా వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి హేబెలు గారిని ప్రభువు జ్ఞాపకం చేసుకోడు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుందని నీతిమంతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు ప్రభు. ఎక్కడికి ఉంది వాళ్ళకి చావుందా? విమర్శ దినమున శాపదేశపు రాణి మీ దగ్గరకు వచ్చి మీ మీద నేరస్థాపన చేస్తుందంటారు. నేను ప్రజలు వచ్చి మీ మీద నేరస్థాపన చేస్తారు, ఎందుకంటే వారు మారు మనసు పొందినటువంటి వాళ్ళు, ప్రభువునందు ఉన్నటువంటి వాళ్ళు. కనుక దేవుని పిల్లల ఘనతను ఏమాత్రం తగ్గించేటటువంటి పరిస్థితి మరణానికి ఉండదు. ఇది 3వ దీవెన. ఇక 4వ దీవెన ఆలోచన చేయగలిగితే, దేవుని పిల్లలకు దేవుడు ఒక అత్యద్భుతమైన సహవాసాన్ని భూమి మీదైనా భూలోక యాత్రను ముగించిన తర్వాత అయినా అనుగ్రహిస్తాడు. అంటే పరిశుద్ధుల సహవాసాన్ని మరణము తీసివేయలేదు, సహవాసాన్ని దూరపరచలేదు. భూమి మీద ఉంటే సంఘంలో ఉంటారు దేవుని పిల్లలు, దేవుని పిల్లల ఆత్మీయుల సమక్షంలో వాళ్ళ మధ్యలో అలా పెరుగుతూ ఉంటారు సహవాసంలో. సహవాసం గొప్పతనం మనకేం తెలియంది కాదు. మనకంటే ముందు అన్నో అక్కో ఉంటే తర్వాత వచ్చినటువంటి తమ్ముడో చెల్లెలో చాలా షార్ప్గా తయారవుతారు. ఒక్కరో ఇద్దరో మనకంటే ముందు ఉంటే సంఘంలో మనం అడుగుపెట్టే సమయానికి చాలామంది ఉంటారు అక్కడ మన సీనియర్స్. వాళ్ళు ర్యాగింగ్ చేయరు, కానీ మనం కృంగిన సమయములో, శోధన కాలములో, బాధలు కలిగినటువంటి పరిస్థితుల్లో మనల్ని బలపరుస్తారు. వాళ్ళ అనుభవాలను పంచుకుంటారు, దేవుడి నడిపింపును జ్ఞాపకం చేస్తారు. అది సహవాసం. ఈ సహవాసాన్ని కూడా మరణము తీసివేయజాలదు. ఇంతకాలం ఆంటీ కుటుంబ సహవాసంలో ఉన్నారు, సంఘ సహవాసంలో ఉన్నారు. కానీ ఈ సహవాసం నిజముగా ప్రభువును కోరుకున్నట్టుగా ఆంటీ బతికిన పరిస్థితులు ఉంటాయని మనం అనుకుంటాం కాసేపు. అలాంటి పరిస్థితుల్లో ఉండిన పరిస్థితులు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆమె ఇప్పుడు ఎవరి సహవాసంలో ఉంటుందో తెలుసా? లాజరు చనిపోయాడు, ఎవరి సహవాసానికి వెళ్ళాడు? అబ్రహాం గారు రొమ్మున ఉండేటువంటి సహవాసంలోనికి వెళ్ళిపోయాడు. ఆ సహవాసాన్ని నీకుండా ఆపగలిగిందా?
ప్లేస్ ఒక్కటే మారుతుందండి ప్రభునందున్న వాళ్ళకి. సహవాసాన్ని ఎవరు దూరపరచలేరు. ఇక్కడ కొందరు ఉంటారు సహవాసంలో, అక్కడ ఎందరో ఉంటారు. గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉంది అని చెప్పడిందే. భూమి మీద ఉంటే మేఘంలా ఉంటారు. ఈ భూలోక యాత్రను ముగిస్తే వాళ్ళ మధ్యలోనే మనం ఉంటాము. అందుకే పౌలు గారు ఒక మాట అంటారండి. చివరిగా మాట చూసుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. పరిశుద్ధుల సహవాసం ఎంత గొప్పదంటే ఈ భూలోక యాత్రను ముగించినప్పుడు కానీ ఎక్కడికి అది వెళ్ళదు. 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి చూద్దాం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ ఉంటే ఇక్కడ సహవాసం, పరిశుద్ధుల సహవాసం. దీన్ని వదిలిపెడితే ప్రభువుతోనే సహవాసం. ఎవరో ఒక అద్భుతమైన అబ్రహాం మాసిలామణి గారు అనుకుంటాను, ప్రియ యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలు నేను ఆయనతో ఉండిన చాలనే మాట. భక్తుల గుంపులో నేను ఉండిపోతాను, భక్తుల గుంపులోకి వెళ్ళిపోతాను, ప్రియ యేసు రాజుతో ఉంటానని. ఈ సహవాసాన్ని మరణం కూడా దూరపరచలేదు. మనకెప్పుడు చుట్టూ మన వాళ్ళు, మన సొంత వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అది ఏ అకేషన్లో మన దగ్గరకు వచ్చినా కూడా అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక సహవాసం, మానవుడు అంటేనే సంఘజీవి. కానీ అట్టి శ్రేష్టమైన సహవాసం ఈ భూమి మీదైనా సరే, ఈ భూలోక యాత్రను ముగించిన సరే తర్వాతనైనా సరే మరణం దూరపరచలేదు. ఇక్కడ సొంత వాళ్ళతోనే ఉంటాం, మరణించిన తర్వాత కూడా సొంత వాళ్ళ దగ్గరికే వెళతాం. అందుకే చనిపోయిన తర్వాత భక్తులందరి గురించి ఏమని రాయబడింది తెలుసండి? ఆదికాండంలో ముఖ్యంగా తమ పితరుల యొద్దకు చేర్చబడి అంటే అక్కడ నీతిమంతులైనటువంటి వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడొస్తావు కుమారుడా అని, ఎప్పుడొస్తావు నా కుమార్తె అని మన కోసం ఎదురు చూస్తూ సహవాసం వెయిట్ చేస్తుంది. అక్కడ ఇక్కడుంటే ఇక్కడ పరిశుద్ధుల సహవాసం, ఇది వదిలిపెట్టినా కూడా ఆ పరిశుద్ధుల సహవాసం ఉంటాం. మరణం ఈ 4వ దీవెన, ఈ రమ్యమైన 4వ దీవెన పరిశుద్ధుల సహవాసాన్ని దూరపరచలేదు. అది దానివల్ల కాదు. కనుక ప్రియులరా, ఈ 4 గొప్పవైనటువంటి దీవెనలు కేవలం క్రీస్తునందున్నటువంటి దేవుని బిడ్డలకు మాత్రమే. అందుకే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించండి అని అంటాడు. ఎందుకంటే ఇట్టి దీవెనలు ఆయన మాత్రమే మనకు ఇవ్వగలిగిన సమర్థుడు. కనుక చనిపోయిన తర్వాత కూడా ఆత్మ నెమ్మది పొందాలని అనుకుంటున్నారా? చనిపోయిన తర్వాత కూడా ఈ దేహం మహిమగల దేహంగా మార్చబడాలనుకుంటున్నారా? చనిపోయినా నా ఘనత తగ్గకూడదు, పెరిగిపోవాలని అనుకుంటున్నారా? చనిపోయినా నా సహవాసం ఇలాగే సజీవంగా ఉండాలి, ఇంకా శ్రేష్ఠుల మధ్య ఉండిపోవాలి అనుకుంటున్నారా? అయితే వాటన్నిటికీ ఒకే జవాబు, క్రీస్తునందు మాత్రమే సాధ్యం. కనుక దేవుని బిడ్డలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, బాధ ఏమీ లేదు. ఇట్టి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. క్రీస్తునందు లేని వారికే మిగిలేది సిగ్గు. కాబట్టి ప్రియులరా, ఇది ఇట్టి దీవెనకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళబోతాం. గనక మరణం రూపంలో, మరణం పేరుతో మనం ప్రభునందు హర్షిద్దాం, ప్రభునందు ఆనందిద్దాం. ప్రభు మాత్రమే తన ఎందున్నటువంటి వాళ్ళకి ఇవ్వబోయేటటువంటి దివ్యమైనటువంటి విషయాలు, రమ్యమైనటువంటి దీవెనలు గనక ఈ దీవెనల కొరకు సిద్ధపడదాం. ఈ దీవెనలతో మనం నింపబడాలన్నటువంటి ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరదాం. మెట్టుకు ఇటు స్థితిని, ఇటు గతిని, ఇటు మహర్దశను మనకు దేవుడు ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. దాన్ని అందుకొనుటకు సిద్ధపడుదుముగాక. ఆమెన్.